హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రెగ్యులర్గా మనము రేషన్ బియ్యంతో దోశలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. నేను కూడా అలాగే దోశ బ్యాటర్ కోసము ప్రిపేర్ చేసుకున్నాను. ఒకసారి ఇడ్లీ పెడదామని ట్రై చేశానండి. ఇడ్లీ చాలా మెత్తగా వచ్చింది. మీకు ఒకసారి షేర్ చేస్తున్నాను. దీనికోసం 3 గ్లాసుల రేషన్ బియ్యము, 1 గ్లాసు మినపప్పు, 2 స్పూన్ల మెంతులు, అలాగే 2 స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకోవాలి. వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ను పోసుకొని 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకోవడానికి గంటకు ముందు ఏ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ అటుకుని తీసుకొని కడిగి ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 గంట సేపు తర్వాత గ్రైండ్ చేసుకున్నాను. నేను బయట గ్రైండర్లో వేసుకున్నాను. చూసారు కదా, పర్మెంటేషన్ కోసం పెట్టేస్తున్నాను. నైట్ అంతా పిండి అయితే బాగా పర్మెంట్ అయింది. దీన్ని నెమ్మదిగా కలుపుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఆ రోజుకి ఎంత కావాలో అంత తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇడ్లీ కోసం అయితే కొద్దిగా సోడా ఉప్పును యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ని వేసుకొని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ ఉండేటట్లుగా పిండిని కలుపుకొని ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఇడ్లీలు పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, మెత్తగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే దోశలు కూడా మనకు హోటల్లో దోశలు ఎలా ఉంటాయో అదే టేస్ట్లో ఉంటాయి. క్రిస్పీగా కావాలంటే మనం క్రిస్పీగా వేసుకోవచ్చు, లేకపోతే మనకు సాఫ్ట్ దోశలు కావాలంటే సాఫ్ట్ దోశలు కూడా వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.